మ్యాన్ పవర్ షార్టేజ్, సివిల్ ఫోర్స్ ఏదైతే, ఎందుకంటే నార్కోటిక్స్ సంబంధించిన కేసెస్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కష్టమైనది. ఇన్ఫ్యాక్ట్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కేస్ వర్క్ ఉంటుందో దాంట్లో అతి కష్టమైన క్లిష్టమైన ఇన్వెస్టిగేషన్ ఈ నార్కోటిక్స్ కేసెస్. ఎన్డీపీఎస్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా సీజర్స్ చేయవలసి వస్తుంది, చాలా జాగ్రత్తగా రేడ్స్ చేయవలసి వస్తుంది. మేమైతే కేస్ డైరీస్, సీజర్ రిపోర్ట్స్, పంచనామాస్ ఏవైతే రాస్తామో అవన్నీ కూడా అతి జాగ్రత్తగా చేసే అవసరం ఉంటుంది. ఏ చిన్న తప్పైనా కేసు కొట్టేసే ప్రమాదం ఉంటుంది. అది కాకుండా తర్వాత ఈ డ్రగ్ ఒఫెండర్స్ ఏవైతే ఉన్నారో సప్లయర్స్, వారి ఆస్తుల్ని సీజ్ చేయడం, వారి వాహనాల్ని, రిసోర్సెస్ని సీజ్ చేయడం అనేది అది కూడా చాలా సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంది అది. సో ఇదంతా కూడా చేయడానికి ఈ సివిల్ ఆఫీసర్స్ అవసరం అవుతాయి కనుక వాళ్ళ సంఖ్య కొద్దిగా పెంచుతూ ఏఆర్ ఇతర డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వారికి సపోర్ట్గా ఉండేటట్టు ఈ ఆపరేషన్స్లో వారికి తెలియజేశారు. కేవలము ఈగిల్ ఫోర్స్ ద్వారా ఈ యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ మన రాష్ట్రంలో చేస్తే సరిపోదు. ఎస్పీసు, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవైతే ఉన్నారో ఇప్పటి నుండి తప్పకుండా వారి చెయ్యి వారు దీనికి అందించాలి. వారు చేస్తే కానీ ఈ మొత్తం మన ఫలితం అనేది రాదు. అదే కాకుండా ఈగిల్ ఫోర్స్ కూడా జిల్లాలో వాళ్ళకు సెల్స్ ఉన్నాయి. ఈగిల్ రీజనల్ సెల్స్ ఒక 7-8 సెల్స్ ఉన్నాయి. అవి కూడా పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఒక 5-6 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ప్రత్యేకంగా నార్కోటిక్స్ సంబంధించిన పోలీస్ స్టేషన్స్. అవి కూడా సరిగా పనిచేసేటట్టు ఆ ప్రాంతంలో ఉన్న జిల్లాలందరినీ వాళ్ళు సమన్వయం చేసుకొని అక్కడ ఉన్న ఎస్పీ, సిపిస్, అక్కడ సివిల్ ఫోర్స్కి వాళ్ళు సమన్వయంగా ఉంటూ వాళ్ళకి కొద్దిగా మార్గదర్శకం చేస్తూ ఏ విధంగా ఈ కేసెస్ని మనం పట్టుకోవాలి, కొద్దిగా ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలి, దర్యాప్తు చేయాలి అనేది వాళ్ళకి తెలియజేస్తే తప్పకుండా ఈ రిజల్ట్ ఏదైతే మనం చూస్తున్నామో అది ఇంకా మెరుగుపరిచి మన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఎవరైతే భయంతో ఉన్నారో, మా పిల్లలు ఏమైపోతున్నారు, స్కూల్స్కి వెళ్తే భయము, అక్కడ హాస్టల్స్లో ఉంటే భయము, అక్కడ ఎటువంటి వాళ్ళకు మిత్రులు ఉన్నారు, ఫ్రెండ్స్ గ్రూపు, పియర్ గ్రూపు, ఇవన్నీ కూడా ఆందోళన ఉన్నారు. వాళ్ళందరికీ కొద్దిగా కంఫర్టు లేకపోతే కొద్దిగా భయం తగ్గియాలంటే పోలీస్ ఫోర్సు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి చెందిన అన్ని శాఖలకు చెందిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా ఈ డ్రైవ్లో పాల్గొని మూకుమ్మడిగా దీనిపైన దాడి చేస్తే కానీ ఇది జిల్లా స్థాయిలో కూడా మనం కంట్రోల్ చేసే ప్రసక్తి కొద్దిగా తక్కువగా ఉంటుంది.